మత్స్యకారులు గంగమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. జాతరలో భాగంగా జగిత్యాల స్థానిక వాణీనగర్ నుంచి గంగమ్మ తల్లి ఆలయం వరకు మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో ర్యాలీగా బయలుదేరారు. కుటుంబ సభ్యులతో కలిసి గంగమ్మ తల్లికి బోనాలను సమర్పించారు. గంగమ్మ తల్లి జాతర వంశపారంపరంగా నిర్వహిస్తున్నామని, ఆయురారోగ్యాలతో సకల సౌభాగ్యాలతో సుఖ సంతోషాలతో ప్రజలందరూ వర్ధిల్లాలని కోరుతూ మత్స్యకారులు చేపల వేటకు వెళ్లిన సమయంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మొక్కులు చెల్లించుకుంటున్నారు. అసలు గంగమ్మ తల్లి జాతర విశేషాలేంటో చెబుతున్న అర్చకులతో మా కరీంనగర్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తున్న వివరాలేంటో చూద్దాం. జగిత్యాల జిల్లా పట్టణ కేంద్రంలో గంగమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలు పెద్ద ఎత్తున దాదాపు 2000 మంది మహిళలు భారీ ర్యాలీలుగా బోనాలు సమర్పించడానికి గంగమ్మ తల్లి దగ్గర రావడం జరిగింది. అయితే ఈ ఆలయ ప్రత్యేకత ఏంది, అయితే ఈ జాతర ఏ విధంగా నిర్వహించుకుంటారు, దీని ప్రతిష్ట ఏంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అర్చకులు ఉన్నారు. చెప్పండి సార్. ఇది గంగమ్మ తల్లి ఉప్పర్పేటలో ఉన్న గంగమ్మ తల్లి ఉప్పర్పేట చెర్లపల్లి లోపల గంగమ్మ తల్లి దేవాలయం. ఇది 2007 లోపల స్థాపితం జరిగింది. 2010 నుంచి బోనాల జాతర చేస్తున్నాము. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఒకరోజు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ బోనాల జాతర 3 రోజులు నిర్వహించుకుంటాము. ఒక రోజేమో స్వామివారికి అమ్మవారికి మూల విరాటికి అభిషేకము అర్చనలు మరియు దేవునికి మూల విరాటికి అభిషేకం చేసుకొని ఓడి బియ్యము పుణ్యవాచనము రక్షాబంధనము మరియు పూజావాచనం చేసుకొని తర్వాత స్వామివారికి అభిషేకం చేసుకొని ఓడి బియ్యం చేస్తాము ఒకరోజు. తర్వాత రెండో రోజు అమ్మవారికి నిత్య పూజ చేసి తర్వాత కుంకుమార్చన మరియు మహిళలు సువాసన దగ్గర ఒక 600-700 మంది మహిళలు ఆ రోజు కుంకుమార్చన కూడా చేసుకొని అమ్మవారికి కూడా సరిదించుకుంటారు. మళ్ళీ తర్వాత 3వ రోజు పెద్ద ఎత్తున మహిళలు బోనాల జాతర అంటే మన ఇక్కడ నుంచి గంగమ్మ సంఘం నుంచి మొదలుకుంటే ఇక్కడ మన గంగమ్మ సంఘం నుంచి మొదలుకుంటే ఇక్కడికి జాతరగా ఒక 2000 మంది మహిళలు బోనాలు ఎత్తుకొని ఇక్కడ అమ్మవారికి సమర్పించుకుంటారు. ప్రతి సంవత్సరం ఇట్లా 2010 నుంచి స్టార్ట్ అవుతుందమ్మా. ఇక్కడ మళ్ళీ కూడా ప్రత్యేకత ఏంటంటే అమ్మవారికి ప్రతి ఒక్కరు కూడా ఈ బోనాల జాతర లోపల ఏది కోరుకున్నా సంతానం లేని వారికి సంతానము మరియు మన కళ్యాణం కాని వారికి కళ్యాణము మరియు లేకపోతే ఇంకా గృహం కాని వారికి గృహము ఉద్యోగం కాని వారికి ఉద్యోగాలు ఇట్లా ప్రతి ఒక్కరు కూడా స్వామి అమ్మవారు కటాక్షిస్తున్నారు. వారు ఏది విధంగా చేసుకొని తెప్పోచన చేసుకొని పిల్లల సంతానం కూడా అవుతుంది. తెప్పోచన చేసుకుంటే ఇట్లా ప్రతి నెల కూడా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే పెద్ద ఎత్తున జాతర జరుపుకుంటాము. ఇందులో గౌరవాలు మన సంఘం వారు పెద్ద మనుషులు మరియు పూర ప్రముఖులు అందరూ కూడా సహకారం చేసి ఇది మంచిగా జరుపుకుంటున్నాం. ఇది అయితే అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే గంగమ్మ తల్లి బోనాల జాతరకు ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున మహిళలు హాజరవుతున్నారు. అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు దూరాల నుంచి వెళ్ళి వాళ్ళ ఎవరైతే రిలేషన్స్ ఉంటారో ఈ జాతరకు ప్రత్యేకంగా రావడం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు. పిల్ల పాపలు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఈ జాతర నిర్వహిస్తున్నారు అని, అదేవిధంగా ఇక్కడ ఈ తల్లిని మొక్కున్న వారికి ప్రతి ఒక్క కోరిక నెరవేరుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శ్రావంత్తో ప్రవీణ్ కుమార్, జగిత్యాల.